నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో బీసీ కాలనీలో సిమెంట్ రోడ్ నిర్మాణం చేస్తూ ఉండగా కొంతమంది పని కట్టుకుని మైపాడు అభివృద్ధి సిమెంట్ రోడ్ నిర్మాణాలను ఆపే విధంగా పనిచేస్తున్నారంటూ స్థానిక మహిళలు నిరసన చేశారు. వివరాల్లోకి వెళ్తే బీసీ కాలనీలో సుమారు 30 అడుగుల వెడల్పుతో సిమెంట్ రోడ్ నిర్మాణం చేస్తూ ఉండగా కొంతమంది పని కట్టుకుని మరీ తప్పుడు వార్తలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకునే విధంగా పనిచేస్తున్నారంటూ మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మైపాడులో సిమెంట్ రోడ్డు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే ఓర్వలేక పని కట్టుకుని మరీ ఆటంకాలు కలగజేస్తున్నారని దుయ్యబట్టారు. అదేవిధంగా మైపాడు నుంచి నెల్లూరు రోడ్డు 48 కోట్ల ప్రాజెక్టుతో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న రోడ్డుకి ఎటువంటి సంబంధం లేదని, వీటిని పనిగట్టుకుని దీనికి సంబంధించి చూపించి మరి తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంటే ఈ విధంగా తప్పుడు రాతలను తీవ్రంగా స్థానిక ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం ఖండించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇళ్ల వద్ద స్థానిక మహిళలు మాట్లాడారు. నిన్న బీసీ కాలనీ వాళ్ళు వచ్చి రోడ్డు ఆపిచ్చేశారు. బీసీ కాలనీలో నీళ్ళు ఆగుతున్నాయని. అసలు ఈ రోడ్డుకి బీసీ కాలనీ వాళ్ళకి ఆ రోడ్డుకి సంబంధమే లేదు. నిన్న నీళ్ళు ఆగినాయి వాస్తవమే. ఎంపీటీసీ గారు వచ్చి నీళ్లు అన్నీ క్లియర్ చేసేసారు. కావాలంటే మీరు ఇప్పుడు చెక్ చేసుకోండి. అసలు ఈ రోడ్డుకి ఆ రోడ్డుకి సంబంధం లేదు. అయినా కానీ వాళ్ళు ఏమనుకుని చేస్తున్నారో మనకే తెలీదు. కావాలని ఆపిచ్చేశారు. చిన్న విషయానికి పెద్దది చేశారు. ఇప్పుడు మాకు న్యాయం చేసి మాకు రోడ్డు ఆపిచ్చేశారు. అక్కడ పోయి మీరు వీడియో చెక్ చేసుకోండి. ఎంపీటీసీ గారు వచ్చి అలా ఆ వాటర్ని వేస్ట్ వాటర్ అన్ని క్లియర్ చేసేసారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అయినా కానీ వాళ్ళు చిన్న విషయానికి పెద్ద చేస్తున్నారు. ఇప్పుడు రోడ్డు కూడా ఆపిచ్చేసారు. అది అసలు మీడియాకి చెప్పని అవసరం కూడా లేదు ఆ విషయం. అయినా కానీ పెద్ద చేసేసారు ఆ విషయం. మాకు ఇదంతా కావాలని ఇబ్బంది అవడం వల్ల రోడ్డు ఆపేశారా ఈ విధంగా వార్తలు రావడం? అవును, వాళ్ళు ధర్నా చేశారు కదా, చెప్పారంట కదా వాళ్ళు. నీళ్లు చాలా సంవత్సరాలు నీళ్లు ఆగుతున్నాయి. అప్పుడు చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు? మైపాడు మెయిన్ రోడ్డుకి ఈ రోడ్డుకి ఏమన్నా సంబంధం ఉందా? సంబంధమే లేదు. ఆ రోడ్డుకి కానీ ఈ రోడ్డుకి కానీ బీసీ కానీ రోడ్డుకి కానీ ఆ రోడ్డుకి కానీ సంబంధమే లేదు. అసలు ఆ వాటర్కి కానీ ఈ వాటర్కి సంబంధమే లేదు. ఇప్పుడేం కొత్తగా వచ్చే వాటర్ కాదు కదా, వస్తా ఉన్నాయి, దాంట్లో నడుస్తా ఉన్నారు. మాకు కూడా కాలువలు ఇప్పుడు వేస్తున్నారు. మా కాలువలు ఇప్పుడేం వాళ్ళు ప్రత్యేకంగా నీళ్ళు నడవట్లేదు కదా. అప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చింది విషయం వాళ్ళకి? ఇప్పుడు చేత పని 10 మంది రావచ్చు అదే కదా. ఇప్పుడు దేవుడి దేవల రోడ్లు వస్తున్నాయి, కాలువలు వస్తున్నాయి. చిన్న విషయానికి పెద్దది చేస్తున్నారు. దేనికి అసలు ఏం అనుకొని చేస్తున్నారు? మైపాడే కదా. మైపాడు. నా పేరు హసీనా అండి. మాకు న్యాయం జరగాలి. ఏం కావాలి? మా కాలువలు అనుకుంటున్నాము. వాళ్ళకి ఏదో నీళ్ళు నిలబడ్డాయని వాళ్ళు ఏదో నిన్న వచ్చి గొడవకు వచ్చారు. రోడ్డు ఆపమని అడిగారు. అడిగిన తర్వాత ఏంది మీకు సంబంధం లేదని ఆయన వచ్చి ఎంపీసీ ఎవరో వచ్చి నీళ్ళు తీసేశారంట. వాళ్ళకి ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళు ఏందో చిన్నది పెద్ద చేసుకుంటా చిన్న గొడవలు అవుతున్నాయి. అంతేగాని అంతకుమించి ఎలా మాకు రోడ్లు వస్తున్నాయి, కాలువలు కావాలా, మాకు రోడ్డు కావాలని మేము అడుగుతున్నాము. మాకు పెడుతున్నారు, మాకు సంతోషపడుకుంటున్నాము. అంతేగాని మాకు వాళ్ళకి సంబంధం లేదు. మా రోడ్డు వేరే, వాళ్ళది వేరే. కాకుంటే వాళ్ళ నీళ్ళు అటు తీయాలా, మా నీళ్ళు ఇటు పోవాలా, అంతే. డ్రైనేజ్ క్లీన్ చేస్తారా? క్లీన్ చేసేస్తారు సార్. మీరు ఒకసారి చూడండి. రైతుది పంట ఉంది సార్, ఉరికోత కోసుకోవాలి కదా వాళ్ళు. ఆయన పక్కన తీసి నీళ్లు తీసేశాడంట. నిన్న పక్కన కాలువ పెట్టి తీసాడంట. అది అనివార్యం కదా, వాళ్ళు ఇట్లా పైర్లో వదలరు కదా. అందుకోసం అనివార్యం అయింది 4 రోజులు. 4 రోజులు పెట్టిన దాకా మనం ఆగాలి కదా. ఆగిన దాకా తీసిన తర్వాత అప్పుడు తీసారు. అది మనం ఏం చేయలేం కదా దానికి. అది సంగతి సార్ మేము చెప్పేది. మాకు రోడ్లు వస్తున్నాయి, కాలువలు కావాలని మేము అడుగుతున్నాము. ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామం. మాకు మైపాడు గ్రామంలో మెయిన్ రోడ్డు శాంక్షన్ అయ్యి 42 అడుగులు రోడ్డు వేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని మా నాయకులైనటువంటి దూరు కళ్యాణ్ రెడ్డి గారు ఊరు చుట్టూరు కూడా 30 అడుగులు రోడ్డు రావాలా, ప్రతిదానికి రోడ్డు వెడల్పు ఉంటే దేవుడు వాహనాలు కానీ ట్రాఫిక్ లేకుండా పోయేదానికోసంగా ఊరు డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా లేని విధంగా మైపాడు చుట్టూరు 30 అడుగులు రోడ్డు రావాలా, ఊరు చుట్టూరు కాలువలు రావాలా అనే ఉద్దేశంతో నాయకులతో మాట్లాడి ఆ రోడ్డుని 95% పూర్తి చేయించారు. ఇంకా 25% ఉంది. ఈ రోడ్డు చేసేటప్పుడు వేరే బీసీ కాలనీలో నీళ్లు వచ్చినాయని, ఆ నీళ్లు వచ్చేదానికి కూడా కారణం
20 సంవత్సరాల నుంచి కాలాలు ఉన్నాయి. అక్కడ రైతు వరి కోత కోసుకునే విధానానికి 2 రోజులు కాలువకి అడ్డం వేసినాడు. దానివల్ల కాలువలు పొంగి నీళ్లు నిలబడ్డాయి. రైతుతో మాట్లాడి గంట లోపల ఆ కాలువలు క్లీన్ చేయించి నీళ్లు పోయేదానికి చేయించాము. కానీ కావాలని ఉద్దేశంతో రోడ్డు పని జరిగే దగ్గరకు వచ్చి రోడ్డు ఆపేసేదానికి రోడ్డు మీద బెటాయించి ఈ కాలువ చేసేదాకా రోడ్డు పని చేయకూడదని కొంతమంది మీడియా వాళ్ళ ప్రోత్సాహంతో, అతి ఉత్సాహంతో వాళ్ళు చేయించిన పనే కానీ వాళ్ళకయ్యి వాళ్ళు చేసింది కూడా కాదు. ఒక్క మీడియా అతనికి కూడా ఐడియా ప్రూఫ్ కానీ ఏమీ లేవు. ఆయన ఏదో ఛానల్ పెట్టుకొని ఉన్నాడని ప్రతి ఒక్కరిని బెదిరిస్తా వాళ్ళని తీసుకొచ్చి ఈ ఛానల్ నేను పెట్టిస్తాను, ప్రతి ఒక్క ఛానల్లో వచ్చేటట్టు చేస్తానని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాయిస్ తీసుకున్నాడే కానీ వాళ్ళకై వాళ్ళు వచ్చింది కాదు, చేసింది కాదు. ఎందువల్లంటే ఈ రోడ్డుకి ఆ కాలువలకి ఎటువంటి సంబంధం లేదు. కాలువలు ఉండేది వేరే దగ్గర. మీరు పోయి చూడండి, గంట లోపల కాలువలు క్లియర్ అయినాయి. కానీ మీరు ఏడే కూర్చోండి, నేను వీడియో తీస్తాను, నేను వీడియో పెడతానంట చేసి వీడియో తీశాడు. నేను కూడా అతనితో మాట్లాడాను, ఏంటంటే ఇది పరిష్కరిస్తున్నాము, నువ్వు వీడియో తీయబడలేదని. అంటే నన్ను కూడా బెదిరించినట్టు మాట్లాడాడు. కానీ నేను ఛానల్లో పెట్టుకుంటాను, ప్రతి ఒక్కరి దగ్గరకు పోయి నాది మీడియా అంటే బెదిరిస్తున్నాడు. చాలా ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర. ఏంటంటే మీడియాలో ఉంటే ఏమైనా చేయొచ్చా, ఏ అరాచకమైనా చేయొచ్చా? మీడియా అంటే మీడియానే ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరిని పోయి బెదిరించడం, నేను మీడియాలో ఉన్నాను అన్నట్టు బెదిరిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజలకి నష్టం అంటూ ఏం జరగల. రైతు ఇబ్బంది అని 1 రోజు 2 రోజులు ఆపాడు. దాన్ని కూడా మేము మాట్లాడి చేయించాం. ఈ చేయించే లోపల వాళ్ళని తీసుకొచ్చి ఈయన రెచ్చగొట్టించి వేరే దగ్గర రోడ్డు వర్క్ ఆపేది ఏంది? ఆ రోడ్డుకి ఈ కాలంలో సంబంధమే లేదు. ఇప్పుడు మీరు చూశారు కదా, అందరూ వచ్చి ఇండివిజువల్గా చెప్పారు. అదేదో వాళ్ళకేదో చెప్పించి చేయించిందే కానీ ఇది ప్రతి ఒక్క వచ్చింది ఒక మీడియా. కానీ అన్ని మీడియాలో పెట్టించాడు ఆయన. ఉత్సాహం ఎక్కువ. ఏంటంటే మైపాడులో అభివృద్ధి బాగానే జరుగుతుంది. ఈ అభివృద్ధిని అడ్డుకునేదానికి ఆయనే కారణం. ఏంటంటే ప్రతి విషయం, చిన్న విషయాలు అడేం జరగల. ఏదైనా ఫ్రాడ్ జరిగింది, ఏదైనా అన్యాయం జరిగింది అంటే మీడియా వాళ్ళు చెప్పాలా. కానీ ఇదేం జరగని దాన్ని భూతత్వంలో చెబిట్టి అదే గంగపట్నం రోడ్డు దగ్గర పార్వతమ్మ దొరువు చేస్తా డాబా చేస్తున్నది అతను. ఆ డాబాని గుంట పుడిచింది దొరువు అంతా అతనే. కానీ ఈరోజు ఏం చేస్తున్నాడు, వేరే వాళ్ళ మీద పెట్టాడు. అది ఈ విధంగా చేస్తా ఈ మీడియాని అడ్డం పెట్టుకొని చాలా అన్యాయాలు చేస్తున్నాడు. దాన్ని ఖండించాలా. ఈ రోడ్డుకి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఏం లేదు. డ్రైనేజ్ మీకేం ఇబ్బంది లేదు.